నమస్తే. శని భగవానుడి యొక్క మీనరాశి యందు సంచారము మార్చి 29 రాత్రి 10:08 నుంచి మొదలవుతుందని చెప్పుకున్నాం కదా, మిగతా రాశుల వారి గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు. అయితే మీ తుల రాశి తుల లగ్నం వాళ్ళకి ఆ ప్రభావం మీకు ఎలా ఉండబోతోందని తెలుసుకుందాం. 4వ ఇంటి లార్డ్, 4th హౌస్ లార్డ్, 5th హౌస్ లార్డ్, 5వ ఇంటి యొక్క లార్డ్ అయిన శని భగవానుడు మీకు 6వ ఇంట్లో మీకు సంచారం చేయడం జరుగుతుంది. 6 ఇంట్లో సంచారం చేయడం రకంగా మంచిదే. శత్రురోగ రుణ బాధలకి కారణమైన ఈ 6 ఇల్లు అంటే శత్రురోగ రుణాలన్నీ ఇచ్చేస్తారా అని కాదు దాని అర్థం. ఇవ్వరు. అవి ఏంటో తెలుస్తాయి. ఆ దాగి ఉన్న రహస్యాలన్నీ బయటపడతాయి. అది శత్రురోగ రుణ బాధలు అని అంటే. రుణాలు ఎవరికైతే ఉన్నాయో, ఇదివరలో ఏమైనా కోర్ట్ కేసెస్ ఉన్నా, కోర్ట్ ఇంపెండింగ్ ఇష్యూస్ ఉన్నా, ఇవన్నీ కూడా కంప్లీట్గా సాల్వ్ అయిపోతాయి. ఎన్నో సంవత్సరాల నుంచి నలిగిపోతున్న కోర్ట్ కేసులు కూడా కంప్లీట్గా సాల్వ్ అవుతాయి. ఇబ్బంది ఏం లేదు. తులారాశి వారు గత 2.5 సంవత్సరాలు తులారాశి తుల లగ్న మీ జీవిత భాగస్వామి యొక్క హెల్త్ విషయాల్లో చాలా ఒడిదుడుకులు చూసి ఉండుండొచ్చు. సో ఈ టైంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీ జీవిత భాగస్వామి యొక్క హెల్త్ చాలా వరకు బాగానే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాల్సిందే. శత్రురోగ రుణ బాధలు తీరిపోతాయి అన్నాను కదా అని చెప్పి కొత్త రుణాలు చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఎందుకు? షష్టమానికి మూవ్ అవుతున్న శని చూపు అష్టమం మీద కూడా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జోలికి మాత్రం వెళ్ళకండి. ఓకే. సో ఇక్కడ మీకు అంటే కాస్త ట్రావెల్ అది ఎక్కువ చేయవలసి రావడం, శ్రద్ధ వహించాల్సిన అవసరం రావడం, మీ భుజాల మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండడము, అండ్ మీ పట్ల అందరూ అంటే ఇట్స్ లైక్ మీరే ఇంకా గాడ్ ఫాదర్, మీరే ఇంకా గాడ్ మదర్, మీరే ఇంకా ఇన్ఫ్లుయెన్సర్, మీరే ఇంకా అన్నీ అని చూడడము, మీ మీద డిపెండెన్సీ పెరగడం లాంటిది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. శని ఇటువంటి స్థానాలకు వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. సో అటువంటివి ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. తులాలగ్నం వాళ్ళు, తులారాశి వాళ్ళు అమ్మ తల్లుల యొక్క హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ తల్లులు, అత్తగారులు తల్లి సమానులు, తల్లి స్వభావురాళ్ళు ఎవరైనా జీవితంలో మీకు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా హెల్త్ పరంగా చూసుకోండి. సరిపోతుంది, ఇబ్బంది లేదు. ఫారెన్ ల్యాండ్స్కి మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇదివరలో ఫారెన్ ల్యాండ్ యొక్క మేము ఈ ఇళ్ళు వాస్తులు చూసుకున్నాం కానీ మూవ్ అవ్వలేకపోయినాం అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు షిఫ్ట్ అయిపోతారు, వెళ్ళిపోతారు కూడా. ఆల్ ది వెరీ బెస్ట్. కీప్ అప్ యువర్ గుడ్ వర్క్ అండ్ కీప్ అప్ యువర్ ఎఫర్ట్స్. గుడ్. థ్యాంక్స్.